చంద్రకైతే వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక చంద్ర ఫోన్ అయితే చూసేసరికి అమ్మ అని ఉండేసరికి అమ్మ అని చెప్పేసి చంద్ర అయితే వాళ్ళ అమ్మతో చాలా దినగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక సుభద్ర కూడా వాళ్ళ కూతురుతో చంద్ర నిన్ను చూడాలనిపిస్తుందమ్మా, నీ మీద బాగా దిగులుగా ఉంది, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అనేసరికి నేను చాలా బాగానే ఉన్నానమ్మా అని అంటూ ఉంటుంది. నువ్వు ఎంత అలా చెప్పినా సరే నేను నిన్ను చూసే వరకు నాకు అది అనిపించదు, నేను నిన్ను చూడాలనిపిస్తుందమ్మా, నేను రేపు సిటీకి వస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవునా అమ్మ, నాకు కూడా నిన్ను చూడాలని ఉంది అని చెప్పేసి చంద్ర అనేసరికి నేను రేపు సిటీకి వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను అని సుభద్ర అంటూ ఉంటుంది. అయితే నువ్వు రేపు సిటీకి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయమ్మా, అలా అయితే మన ఇద్దరం కలుద్దాం అని చెప్పేసి చంద్రకళ అయితే వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. అలా చాలా హ్యాపీగా మాట్లాడుతూ చాలా దీనిగా అంటూ ఫోన్ అయితే కట్ చేస్తూ ఉంటుంది చంద్రకళ. ఇక అదంతా విన్న శాలిని వాళ్ళ పాప అయితే ఇలా అంటూ ఉంటుంది. శాలిని, చంద్ర వాళ్ళ అమ్మ రేపు వస్తుందంట సిటీకి అని చెప్పేసి అంటూ ఇలా అంటూ ఉంటుంది. రేపు చంద్ర కూడా వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్తానంటుంది అని అనేసరికి అవునా, ఇది మంచి టైం. చంద్రాని శ్యామల ఆంటీ దగ్గర ఇరికిస్తే శ్యామల సుభద్ర ఆంటీని చూసి ఖచ్చితంగా విరుచుకుపడుతుంది. ఇక్కడ చంద్ర సుభద్ర కూతురు అని తెలిస్తే చంద్రని ఖచ్చితంగా దూరం పెడుతుంది శ్యామల. ఈ పని ఖచ్చితంగా చెయ్యాలి, మనం చంద్రని కనిపెట్టాలి, వాళ్ళ అమ్మని ఎలా కలుస్తుంది అని కనిపెట్టి శ్యామల ముందు దీన్ని బండారం బయట పెట్టాలి, అప్పుడు కానీ చంద్రకళ తిక్క కుదరదు అని అనేసరికి నిజంగా చంద్ర అడ్డు తొలగించుకుంటాను, ఇదే నాకు మంచి అవకాశం అని చెప్పేసి శాలిని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. చంద్రని ఎలా అయినా శ్యామల దగ్గర ఇరికించాలనుకుంటుంది.